ప్రపంచమంతా ఇప్పుడు 2026లో ఉంటే ఇథియోపియా అనే దేశంలో మాత్రం ఇప్పటికీ 2018 సంవత్సరమే నడుస్తుంది. ఇది వినడానికి వింతగా ఉన్న అక్షరాల నిజం. అసలు ఈ 13 నెలల క్యాలెండర్ కథ ఏంటి? మనం వాడుతున్న 12 నెలల క్యాలెండర్ కంటే ముందు ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ క్యాలెండర్ అనే ఒక పద్ధతి ఉండేది. దీని వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి నెల ఆదివారంతో మొదలై శనివారంతో ముగుస్తుంది. అంటే ప్రతి నెల 1వ తేదీ ఆదివారమే అవుతుంది. ఈ లెక్కన 13 నెలలు ఇంటూ 28 రోజులు వేస్తే 364 రోజులు అవుతాయి. మిగిలిన ఆ ఒక్క రోజును ఇయర్ డే అని పిలుస్తూ ఏ నెలలోకి కలపకుండా ఏడాది చివర్లో ఒక పెద్ద సెలవు దినంగా జరుపుకునేవారు. లీప్ సంవత్సరం వచ్చినప్పుడు మిగిలిన ఆ ఎక్స్ట్రా డేని 6వ నెల తర్వాత యాడ్ చేసేవారు. ఈ సిస్టమ్ చాలా సింపుల్ గా ఉండడం వల్ల 1928 నుండి 1989 వరకు కొడాక్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు దీన్నే ఫాలో అయ్యాయి. మరీ అంత బాగున్నప్పుడు దీన్ని ఎందుకు వదిలేశారు? అసలు మనం ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే 12 నెలల పద్ధతిని 1582లో పోప్ గ్రెగోరీ 13 ప్రతిపాదించారు. దీనికంటే ముందున్న జూలియన్ క్యాలెండర్ లో చిన్న చిన్న తప్పుల వల్ల కాలాలు మరియు తేదీలు సరిగా కుదిరేవి కావు. ఆ మిస్టేక్స్ ని సరిచేసి ఈస్టర్ పండుగ కరెక్ట్ టైంకి రావాలనే ఉద్దేశంతో ఈ 12 నెలల పద్ధతిని తీసుకొచ్చారు. 13 నెలల క్యాలెండర్ ని 20వ శతాబ్దంలో తిరిగి ప్రచారంలోకి తెచ్చినా అది ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ కాలేదు. దీనికి ముఖ్య కారణాలు 2. ఒకటి మతపరమైన నమ్మకాలు. ఈ 13 నెలల సిస్టమ్ వలన వారం వారం వచ్చే ప్రార్థనా దినాలు డిస్టర్బ్ అవుతాయని కొంతమంది ప్రతిపాదించారు. 2. బిజినెస్ మరియు అకౌంటింగ్ సమస్యలు. ప్రపంచమంతా అప్పటికే 12 నెలల గ్రెగోరియన్ క్యాలెండర్ కు అలవాటు పడిపోయింది. అంతర్జాతీయ వాణిజ్యం, ఒప్పందాలు మరియు సెలవులు అన్ని 12 నెలల లెక్కనే ఉన్నాయి. ఆ సమయంలో లీగ్ ఆఫ్ నేషన్స్ ముందు ఈ ప్రపోజల్ వచ్చినా అన్ని ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. పైగా 13 నెలల క్యాలెండర్ లో 13 అనే నంబర్ ని కొంతమంది అరిష్టంగా భావించడం కూడా ఒక కారణమైంది. అలా 13 నెలల పద్ధతిని పక్కన పెట్టి కొన్ని నెలల్లో 30, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండే ఈ కొంచెం కన్ఫ్యూజింగ్ గ్రెగోరియన్ క్యాలెండర్ ని ప్రపంచమంతా అడాప్ట్ చేసుకుంది. కానీ ఇథియోపియా మాత్రం తమ పాత సాంప్రదాయం ప్రకారమే ప్రపంచం కంటే సుమారు 7 నుండి 8 ఏళ్లు వెనకబడి 13 నెలల క్యాలెండర్ ని ఉపయోగిస్తుంది.